హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ అయిన శ్వాసక్రియలో బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఈ లెసన్లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం. మనం రోజువారీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కావలసిన శక్తి ఆహారం దహనం చెందడం వల్ల ఉత్పత్తి అవుతుంది. అండ్ ఆహార పదార్థాల ఆక్సీకరణ జరిగి శక్తి విడుదలకు ఉపయోగపడే ప్రక్రియనే శ్వాసక్రియ అని అంటారు. సో కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలే కాకుండా కణాలలో ఆహారం నుండి శక్తి విడుదల అయ్యే వరకు జరిగే వివిధ ప్రక్రియలన్నీ కూడా శ్వాసక్రియలో భాగమే. వాయుకోశ గోనులలోని ఆక్సిజన్ రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ వాయుకోశ గోనులలోకి వ్యాపనం చెందుతాయి. మానవులలో శ్వాసక్రియ కదలికలలో ప్రక్కటెముకలు, వెన్నెముక మరియు ఉదర వితానం అనేవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వాయువుల మార్పిడి వలన ఉచ్ఛ్వాసించే వాయువులో కంటే నిశ్వాసించే వాయువులో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువగా, ఇంకా ఆక్సిజన్ శాతం అనేది తక్కువగా ఉంటాయి. శ్వాసక్రియ ఫలితంగా విడుదలైన శక్తి అనేది ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఆక్సిజన్ అందుబాటును ఆధారంగా చేసుకొని శ్వాసక్రియ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి వాయు శ్వాసక్రియ, రెండు అవాయు శ్వాసక్రియ. వాయు శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ అందుబాటులో ఉన్నప్పుడు జరుగుతుంది. అవాయు శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు జరుగుతుంది. మొక్కలు కూడా జంతువుల మాదిరిగానే శ్వాసక్రియ అనేవి జరుపుకుంటాయి. ఇంకా మొక్కలలో వాయువుల రవాణా పత్రరంధ్రాలు, వాయురంధ్రాల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు బిట్స్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే దహన క్రియకు సంబంధించి సరికాని వాక్యము అని అడిగారు. ఆప్షన్ ఏ, దహన క్రియ అనేది ఒక అనియంత్రిత ప్రక్రియ. ఆప్షన్ బి, నీటి సమక్షంలో దహన క్రియ జరుగుతుంది. ఆప్షన్ సి, దహన క్రియను ప్రారంభించడానికి ఉష్ణశక్తిని బయటి నుంచి అందించాలి. నెక్స్ట్ ఆప్షన్ డి, గ్లూకోజ్ను మండించినప్పుడు బొగ్గుతో పాటు కార్బన్ డయాక్సైడ్, నీరు, శక్తి విడుదలవుతాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నీటి సమక్షంలో దహన క్రియ అనేది జరుగుతుంది. అంటే సరికాని వాక్యము అడిగారు కాబట్టి నీటి సమక్షంలో దహన క్రియ అనేది జరగదు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, మొక్కలలో వాయు వినిమయానికి ఉపయోగపడే భాగాలు ఏవి? ఆప్షన్ ఏ, పత్రరంధ్రాలు. ఆప్షన్ బి, హరిత రేణువులు. ఆప్షన్ సి, రైబోజోమ్స్. అండ్ ఆప్షన్ డి, మైటోకాండ్రియా. రైట్ ఆన్సర్ ఇస్ ఏ, పత్రరంధ్రాలు. నెక్స్ట్ థర్డ్ వన్, ఆహార మరియు శ్వాస మార్గాల కూడలి అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ, ఉపజిహ్విక. ఆప్షన్ బి, శ్వాసనాళం. ఆప్షన్ సి, గ్రసని. అండ్ ఆప్షన్ డి, స్వరపేటిక. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, గ్రసని. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్రింది వాక్యాలలో సరి అయిన దానిని గుర్తించండి. వాక్యం 1, రక్తంలోని ఆక్సిహీమోగ్లోబిన్ నుండి ఆక్సిజన్ అనేది విడిపోయి కణాలలోకి చేరుతుంది. వాక్యం 2, కణాలలో అధికంగా ఉన్న కార్బన్ డయాక్సైడ్ వ్యాపన పద్ధతిలో రక్తంలోకి చేరుతుంది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 and 2. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, స్వరతంత్రులు గల భాగం అని దేనిని అంటారు? ఆన్సర్ స్వరపేటిక. స్వరపేటికను స్వరతంత్రులు గల భాగం అని అంటారు. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్, కంఠబిలంపై మూతలా పనిచేసే నిర్మాణం ఏది? ఆన్సర్ ఉపజిహ్విక. నెక్స్ట్ సెవెంత్ వన్, మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత? ఆన్సర్ 5800 మిల్లీలీటర్స్. అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్, హీమోగ్లోబిన్లో ఉండే మూలకం పేరు ఏమిటి? ఆన్సర్ ఇనుము. నెక్స్ట్ నైన్త్ వన్, థర్మాస్ ఫ్లాస్క్ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ, శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుందని నిరూపించుట. ఆప్షన్ బి, శ్వాసక్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించుట. అండ్ ఆప్షన్ సి, శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని నిరూపించుట. ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుందని నిరూపించుట. అండ్ నెక్స్ట్ 10th వన్, ప్రతి ఏటీపీలో నిల్వ ఉండే శక్తి ఎంత? ఆన్సర్ 7200 క్యాలరీలు. అండ్ నెక్స్ట్ 11th వన్, మాంగ్రూవ్ మొక్కలలో శ్వాసక్రియ జరిపే భాగాలు ఏవి? ఆప్షన్ ఏ, కాండం. ఆప్షన్ బి, పుష్పం. ఆప్షన్ సి, పత్రాలు. అండ్ ఆప్షన్ డి, వేర్లు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, వేర్లు. నెక్స్ట్ 12th వన్, వాయునాళ వ్యవస్థ ద్వారా శ్వాసక్రియను జరిపే జీవి ఏది? ఆప్షన్ ఏ, కప్ప. ఆప్షన్ బి, మిడత. ఆప్షన్ సి, బొద్దింక. అండ్ ఆప్షన్ డి, బిఎన్సి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, బిఎన్సి, మిడత అండ్ బొద్దింక. అండ్ నెక్స్ట్ 13th వన్, పటంలో చూపిన ప్రయోగం యొక్క ఉద్దేశం. ఆప్షన్ ఏ, శ్వాసక్రియలో ఉష్ణం వెలువడుతుందని నిరూపించుట. ఆప్షన్ బి, శ్వాసక్రియలో ఆక్సిజన్ వెలువడుతుందని నిరూపించుట. అండ్ ఆప్షన్ సి, శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని నిరూపించుట. అండ్ ఆప్షన్ డి, శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరమని నిరూపించుట.
రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని నిరూపించుట. అండ్ నెక్స్ట్ 14th వన్, ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని వేటిని అంటారు? ఆన్సర్ వాయుగోనులు. నెక్స్ట్ 15th వన్, ఈ క్రింది ఏ వ్యక్తులలో శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? ఆప్షన్ ఏ, పొగ త్రాగేవారికి. అండ్ ఆప్షన్ బి, పొగ తాగకపోయినా వారి పక్కనే ఉండి పొగ ప్రభావానికి గురైన వారికి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అండ్ బి, రెండూ కరెక్టే. పొగ త్రాగేవారికి మరియు పొగ తాగకపోయినా వారి పక్కనే ఉండి పొగ ప్రభావానికి గురైన వారికి కూడా శ్వాస సంబంధ వ్యాధులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 16th వన్, ఇవ్వబడిన పటంలో ఎక్స్ ఫైలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఎక్స్ క్రిస్టే, వై బాహ్యత్వచం. ఆప్షన్ బి ఎక్స్ బాహ్యత్వచం అండ్ వై క్రిస్టే. అండ్ నెక్స్ట్ ఆప్షన్ సి ఎక్స్ అంతరత్వచం అండ్ వై మాత్రిక. అండ్ నెక్స్ట్ ఆప్షన్ డి ఎక్స్ మాత్రిక అండ్ వై అంతరత్వచం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ 17th వన్, కష్టమైన వ్యాయామాలు చేసినప్పుడు కండరాలలో నొప్పి కలగడానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, కండరాల్లో లాక్టిక్ యాసిడ్ పేరుకుపోవడం. అండ్ ఆప్షన్ బి, ఆక్సిజన్ లోటు ఏర్పడడం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండ్ బి. నెక్స్ట్ 18th వన్, స్త్రీల యొక్క శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర వహించేది? ఆన్సర్ ప్రక్కటెముకలు. స్త్రీల యొక్క శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర వహించేవి ప్రక్కటెముకలు. అండ్ నెక్స్ట్ 19th వన్, ప్లూరా యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఆన్సర్ ఊపిరితిత్తులకు రక్షణను కలిగిస్తుంది. నెక్స్ట్ 20th వన్, శ్వాసక్రియ ఒక దహన క్రియ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ రాబిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, వాయునాళ వ్యవస్థ అనేది ఏ జీవులలో ఉంటుంది? ఆన్సర్ కీటకాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, ఎటువంటి ఆవరణ వ్యవస్థలో శ్వాసవేర్ల యొక్క ప్రాధాన్యత ఉంటుంది? ఆన్సర్ మడ ఆవరణ వ్యవస్థ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23, మానవ శరీర ధర్మశాస్త్ర గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ జాన్ డాపర్. అండ్ నెక్స్ట్ 24th, పురుషుల శ్వాస కదలికలో ప్రముఖ పాత్ర వహించేవి ఏవి? ఆన్సర్ ఉదర వితానం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25, వాయు రవాణాను నిర్వహించే రక్తంలోని పదార్థం? ఆన్సర్ హిమోగ్లోబిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, నిశ్వాస గాలిలో కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణం ఎంత? ఆన్సర్ 16%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27, తగినంత ఆక్సిజన్ లేనప్పుడు కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి? కరెక్ట్ ఆన్సర్ లాక్టిక్ ఆమ్లం. క్వశ్చన్ నెంబర్ 28, రవి తన ప్రయోగంలో ఆకు అడుగు భాగాన మైనం పూశాడు. ఇది ఏ జీవక్రియను ఆటంకపరచవచ్చు? ఆన్సర్ శ్వాసక్రియ మరియు కిరణజన్య సంయోగక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29, పటంలో చూపిన ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి? క్వశ్చన్ నెంబర్ 29, పటంలో చూపిన ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి? పటాన్ని జాగ్రత్తగా గమనించి ఆ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటో చెప్పాలి. ఆప్షన్ ఏ, శ్వాసక్రియకు ఆక్సిజన్ అవసరమని నిరూపించుట. ఆప్షన్ బి, శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని నిరూపించుట. నెక్స్ట్ ఆప్షన్ సి, శ్వాసక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని నిరూపించుట. ఆప్షన్ డి, శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుందని నిరూపించుట. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి, శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుందని నిరూపించుట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30, మానవుని శ్వాస వ్యవస్థలో స్థితిస్థాపక ధర్మం కలిగిన అవయవము ఏది? ఆప్షన్ ఏ గ్రసని. ఆప్షన్ బి వాయునాళం. ఆప్షన్ సి ఊపిరితిత్తులు. ఆప్షన్ డి శ్వాసనాళం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఊపిరితిత్తులు.